హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు అనిల్ కేతా. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే దివంగత నేత అని చెప్తూ ఉంటారు. దివంగత నేత అని చెప్తూ ఉంటారు. ఆ దివంగత నేత అవినీతి పేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ఆ రోజుల్లో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ స్థాయిలో దోచుకున్నారో, ఆయన దోచుకోవడమే కాక తన సుపుత్రుడికి దోచిపెట్టారనేది తెలుగు ప్రజానీకం అంతటికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా కూడా దాని మీద ఆ రోజుల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం బ్రాహ్మణి స్టీల్స్కి కేటాయించిన, అంటే 2007లో కేటాయించిన 14,000కు పైగా ఎకరాల భూమిని తిరిగి స్వాధీనపరుచుకోవడం ద్వారా జగన్మోహన్ రెడ్డి లేదా ఆయన తండ్రి గారి అవినీతి మీద ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ అవినీతి పేత ఏ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని లూటీ చేశారనేది మొత్తం ప్రతి ఒక్కరూ కళ్ళకు గట్టినట్లు చూసిన తర్వాత కూడా 2019లో తిరిగి జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకువచ్చారు, నెత్తి మీద కూర్చోబెట్టుకున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దివాళా తీసే స్థాయికి చేర్చారనేది కూడా మరోమారు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా చవి చూశారు. ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైఎస్ కుటుంబం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత ప్రమాదకరం అనేది చాలా స్పష్టంగా తెలుగు ప్రజానీకం, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం గుర్తించారు. ఆ రోజుల్లో కేటాయించిన బ్రాహ్మణి స్టీల్స్ వెనుక జరిగినటువంటి ముసుగు ఒప్పందాలు, బ్రాహ్మణి స్టీల్స్కి సంబంధించి ఏ విధంగా వేల ఎకరాలను దోచిపెట్టారో, బ్రాహ్మణి స్టీల్స్ అనేటువంటి నాటకం వెనుక ఉన్నటువంటి అసలు లోపాయికారి ఒప్పందం ఏంటి, తద్వారా ఆ రోజుల్లో గాలి జనార్దన్ రెడ్డి కావచ్చు లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఏ విధంగా లబ్ధి పొందారు అనేది కొన్ని అంశాలు మనం గమనించినట్లయితే చాలా స్పష్టంగా అర్థమవుతుందండి. 2007 సంవత్సరం జూన్ నెల 1వ తేదీన ఒకసారి సీక్వెన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనం గమనించినట్లయితే 2007 సంవత్సరం జూన్ 1వ తేదీన ఒక లేఖ రాశారండి. భూ కేటాయింపులు జరపమని కడప జిల్లా కలెక్టర్కు లేఖ అందింది. ఆ తర్వాత సరిగ్గా 3 రోజుల వ్యవధిలో భూ కేటాయింపులకు CCLA క్లియరెన్స్ కూడా లభించింది. అక్కడి నుంచి సరిగ్గా 4 రోజుల వ్యవధిలో కడప జిల్లాలో బ్రాహ్మణి స్టీల్స్కు ఎకరా 18,000 రూపాయలు చొప్పున 10,000కు పైగా ఎకరాలను, ఎకరా 25,000 రూపాయలు చొప్పున మరొక 3,000కు పైగా ఎకరాలను కేటాయించారండి. ఆ తర్వాత 2 రోజుల్లోనే బ్రాహ్మణి స్టీల్స్కు వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆ శంకుస్థాపన కార్యక్రమంలో వెనక దొంగ చూపులు చూస్తూ జగన్మోహన్ రెడ్డి కూడా నంగిలాగా నిలబడింది కూడా మనం అందరం గమనించాం. ఆ తర్వాత ఏం జరగాలి, బ్రాహ్మణి స్టీల్స్కి కేటాయింపులు చేశారు. 10,000కు పైగా ఎకరాలను అప్పడంగా 18,000 రూపాయలు చొప్పున కేటాయించారు. అంతేకాకుండా అక్కడ విమానాశ్రయం కోసమని మరో 3,000 ఎకరాలకు పైగా భూమిని కూడా వారికి దోచిపెట్టారు. మరి స్టీల్ ప్లాంట్ నిర్మాణ ప్రక్రియ ప్రారంభం కావాలి కదా, కానీ ఆలు లేదు సూలు లేదు, ఏదో కొడుకు పేరు చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డి, ఆ రోజుల్లో రాజశేఖర్ రెడ్డి అసలు లక్ష్యం ఏమిటని ఒకసారి మనం గమనిస్తే కేవలం బ్రాహ్మణి స్టీల్ అనేది రాయలసీమ ప్రజానీకాన్ని వాళ్ళు మోసం చేయడానికి ఎంపిక చేసుకున్నటువంటి ఒక జగన్ నాటకం. దాని వెనుక ఉన్నటువంటి అసలు లక్ష్యం ఏంటంటే ఓబులాపురం గనులను దోచుకోవాలి. అందుకనే ఓబులాపురం మైనింగ్ కంపెనీకి 107 హెక్టార్లను కేటాయిస్తూ సరిగ్గా శంకుస్థాపన జరిగిన 8వ రోజు జీవో విడుదలైందండి. జీవో నెంబర్ 151, 152 విడుదల చేయడం ద్వారా బ్రాహ్మణి స్టీల్స్ పేరుతో అక్కడ గనుల్ని కేటాయించారు. ఆ తర్వాత వాళ్ళు స్టీల్ ప్లాంట్ కట్టడం సంగతి అటుంచి డైరెక్ట్గా గనులు తవ్వుకున్నారు. ఆ గనులన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేశారు. పెద్ద ఎత్తున మైనింగ్ అక్రమాలకు పాల్పడ్డారు. ఆ రోజుల్లో గాలి జనార్దన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉన్నటువంటి బంధం, అవినీతి బంధం ఎంత బలమైంది అనేది ప్రతి ఒక్కరు కూడా చాలా స్పష్టంగా చూశారు. ఆయన ఏ విధంగా వేల కోట్ల రూపాయలకు పడగలెత్తారనేది కూడా అందరూ గమనించినటువంటి విషయమే కదా. మరి ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డిని అడ్డు పెట్టుకుని ఏ స్థాయిలో లబ్ధి పొందాడో, ఏ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంత ప్రజల్ని మోసం చేశారనేది ఒకసారి మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఉక్కు ఉత్పత్తి కోసం వినియోగించాల్సిన ఖనిజాన్ని ఎగుమతులు చేసుకుని భారీగా దోపిడీ చేశారు. ఆ దోపిడీ వెనుక జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా లబ్ధి పొందారో 2008 సెప్టెంబర్లో ఓబులాపురం మైనింగ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నటువంటి ఒక సంస్థ సాక్షి పత్రికను ప్రచురించే జగతి పబ్లికేషన్స్ చిరునామాతోనే రిజిస్టర్ అయిందనేది
మనకి తెలిసినట్లయితే ఏ రకమైనటువంటి లింక్స్ వీరి మధ్య ఉన్నాయనేది చాలా స్పష్టంగా తెలుస్తుందండి. అంతేకాదు జగన్కు ఇందిరా టెలివిజన్లో 30 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి సంస్థ కూడా అదే చిరునామాతో రిజిస్టర్ అయిందంటే ఏ విధమైన డొల్ల కంపెనీలు పెట్టారో, తద్వారా ఈ అవినీతి సొమ్మును దోపిడీ చేసినటువంటి సొమ్మును జగన్మోహన్ రెడ్డి తన సంస్థల్లోకి మళ్లించుకున్నాడు అనేది కూడా మనం అందరం కూడా గమనించవచ్చండి. ఎట్టకేలకు ఇవాళకైనా కూటమి ప్రభుత్వం ఆ 14,000 ఎకరాలను స్వాధీనపరచుకోవడం ద్వారా ఆయన జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైనటువంటి ఆలోచనల్ని, వ్యూహాలని ప్రజల ముందు చాలా స్పష్టంగా ఉంచగలిగింది. మరి ఏమాత్రం సిగ్గుపడకుండా నిస్సిగ్గుగా పదే పదే అమరావతికి అన్ని వేల ఎకరాల భూమి ఎందుకు, భోగాపురానికి ఇన్ని వేల ఎకరాల భూమి ఎందుకని చిల్లర రాజకీయాలు చేసిన ఈ చిల్లర నాయకుడు జగన్మోహన్ రెడ్డి కనీసం ఎప్పటికైనా ఆ రోజుల్లో ఓబులాపురం మైనింగ్ పేరుతోటి ఏ విధంగా గనులు దోపిడీ చేశారో, బ్రాహ్మణి స్టీల్స్ పేరుతోటి 14,000 ఎకరాలను లూటీ చేయడానికి ఏ విధంగా ఆయన తమ దివంగత మేత సహకారంతో ఆ రోజుల్లో ప్రయత్నాలు చేసి సక్సెస్ అవ్వాలనుకున్నారనే దాని మీద ఎప్పటికైనా స్పందిస్తే బాగుంటుంది. ఇటువంటి దుర్మార్గమైన అవినీతిపూరిత ఆలోచనలు కలిగినటువంటి నాయకుల విషయంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం అప్రమత్తంగా లేకపోయినట్లయితే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శాంతం సర్వం నాకేయడానికి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు సంసిద్ధంగా ఉంటారనే విషయాన్ని, వాస్తవాన్ని మాత్రం ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.